ఆహారం అనేది మన ధ్యానులకి ఎలాగైతే ఎంత ఇంపార్టెంటో అందరికి కూడా ఇంపార్టెంట్ ఆహార నియమాలు. ఎందుకంటే ఆరోగ్యముగా శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ధ్యానం చేసి మనం ముక్తి పొందాలి, మోక్షం పొందాలన్నా కూడా ఈ బాడీ ఉండాలి కదా. బాడీ ఉండాలి. వితౌట్ బాడీ మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏంటంటే డైట్ ఎంత తినాలా, పూరయేత్ అన్నేన అర్ధ, 2 క్వార్టర్లు, పూరయేత్ అశ్నేన అర్ధ, తృతీయ ఉదకేనతో, 3వ క్వార్టర్లో వాటర్, ఉదకం అంటే వాటర్, 4th క్వార్టర్ వాయువు సంచరణయార్థ చతుర్థ అవశేషేతు, ఎంటీగా ఉంచాలి. ఇలా తింటలేదు కదా, ఇక్కడ వరకు దేవు అని తేనె వచ్చేంతవరకు తింటే ఏమవుతుంది? దీన్ని 4 భాగాలుగా చేసి 4 భాగాలు చేయాలి. స్టమక్ 2 భాగాల్లో సాలిడ్ ఫుడ్, 3వ భాగం నీరు, 4వ భాగం ఎంటీ. ఓకే, మనకి 2 ఉంటాయండి. ఒక దగ్గర గ్రైండరు, ఒక దగ్గర మిక్సీ. గ్రైండర్ పని చేయాల. ఇది లేక మింగేశారు అనుకోండి, టేస్ట్ ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ తెలుస్తుందా? ఇక్కడ తెలుస్తుంది. మరి ఇక్కడ ఉంచారు కదా, మింగేస్తారు. రాంగు. పోనీ తినేయని ఎలా తింటారు? దాన్ని బెల్లం మంచిదే, ఇప్పుడు చెరుకు కూడా మంచిదండి. చెరుకు గడ్డ నుంచి బెల్లం తీసి, బెల్లం నుంచి షుగర్ తీసి, షుగర్ నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ తీస్తే అది మళ్ళీ కిలో స్వీట్స్ తింటే లోడ్ ఎంత పడింది? చెరుకు గడ్డ తింటే ఏం కాదు. మీరు ఎక్కడ అబ్యూజ్ అయిపోతుందంటే ఎంత తినాలి అనేది న్యాచురల్ ఫార్మాట్లో తెలుస్తుంది. మీకు స్వీట్లో ఏంటి, అన్ని మిల్కే ప్రాబ్లం. మరి డయాబెటీస్ రాకంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లము, బీపీలు, యాంగ్జైటీలు, ఎంతమందో. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చింది? మరి అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ శారీరకమైన మానసికమైన ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉంటాయి. ఇలాంటప్పుడు మామూలుగా మన స్పిరిచువాలిటీని దీనికి మిక్స్ చేస్తూ అసలు భావోద్వేగాలు అనేవి ఎలా ఉంటాయి మనలోని, వాటిని ఎలాగ మనం తగ్గించుకోవాలి? అసలు ఎమోషన్ అంటే ఏంటంటే ఎనర్జీ ఇన్ మోషన్ అండి. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఓకే. సో వాట్ ఈస్ దట్ ఎనర్జీ? మన బయలాజికల్ ఎనర్జీయే ఎప్పుడైతే కింద వైపు వెళ్తుందో అదే యాంగర్. ఎప్పుడైతే మీరు అబ్జర్వేషన్ వాడారో, ఎప్పుడైతే మీరు బ్రెత్ అబ్జర్వ్ చేశారు, ప్రాణం అబ్జర్వ్ చేశారు, వెంటనే ఎనర్జీ ఏమవుతుంది? అది షిఫ్ట్ అయ్యి అబ్జర్వేషన్కి వాడతారు. అప్పుడు ఇక్కడ ఈ కోపంలో ఎనర్జీ పోయింది కదా. ఓకే. ఇది చేయరు. ఒకడేమో లెక్కల్లో ఇది చేస్తాడు, ఇంకోడేమో తప్పు అనేసి ఆడు కోపం, ఆఫీస్లో కోపం ఆపుతాడు, ఇంటికి వెళ్ళి భార్య మీద అరుస్తాడు, భార్య కూడా రిప్లై ఇస్తే పని మనిషి మీద అరుస్తాడు, పని మనిషి మానేస్తే ఇక లాస్ట్ కాడికి ఏదో హార్ట్ మీద, హార్ట్లో ఒక హోలో, ఈ జాయింట్లో ఒక డ్యామేజ్, బ్రెయిన్లో ఒక ప్రాబ్లము వచ్చి తీరుతాయి. ఇవే భావోద్వేగాలు. అయితే ఇప్పుడు ఏంటంటే, అంటే ఎక్కడైనా ఎనర్జీకి 3 రూట్స్ ఉంటాయి. ఒకటి ఎనర్జీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు అనుకోండి, కోపం వచ్చింది. ఫస్ట్ కోపం వచ్చేవాడు ఏం చేస్తుంటాడు? అటు ఇటు పరిగెడుతుంటాడు, ఈ కాలు ఎలా అలా అలా పరిగెడుతుంటాడు. దట్ ఈస్ అంటే ఎనర్జీ లీక్ అవుతుంది అన్నమాట. లేకపోతే ఏదో ఒక రాయి ఇసిరేస్తాడు ఎవడి మీద, లేకపోతే గట్టిగా అరుస్తాడు. ఇవన్నీ ఎనర్జీ, ఆ పెంటప్ ఎమోషన్ ఎనర్జీలో. ఇదంతా వెరీ సైంటిఫిక్. ఇదంతా మనం వీఆర్ ఆల్ సైన్స్, వీఆర్ ఆల్ స్పిరిచువల్, వీఆర్ ఆల్ స్పిరిట్, సైన్స్ 2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే లీక్ అవుతుందో దానికి ఏం చేస్తే అంటే ఎనర్జీ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఎనర్జీ సప్రెస్డ్ ఆర్ ఎనర్జీ విట్నెస్డ్. భావోద్వేగాలని అధిగమించడానికి 3 రూట్లు. ఎక్స్ప్రెస్ చేస్తే దానికి పర్యవసానాలు మీరే ఎదుర్కోవాలి. జాబ్ పోవచ్చు, పని మనిషి కూడా మానేయవచ్చు, మీ భార్య విడాకులు ఇచ్చేయచ్చు. ఇది ఫస్ట్ రూట్. ఎనర్జీ సప్రెస్డ్ చేస్తే ఏమవుతుంది? పోస్ట్పోన్. ఎనర్జీ సప్రెస్డ్ ఈజ్ నథింగ్ బట్ పోస్ట్పోన్డ్ ఎక్స్ప్రెషన్. ఫ్యూచర్లో మళ్ళీ బయటకు వస్తుంది, ఆర్ రోగం కింద బయటపడుతుంది. మాది ఆలోచనలో ఆరోగ్యం ఒక బుక్ ఉంది నాకు. ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆలోచనలు, ఆరోగ్యం. ప్రతి రోగంకి మన భావోద్వేగాలే కారణం.
మీరు కడుపులో దాచుకుంటే కడుపులో వ్యాధి, చూడలేకపోతున్నారంటే కంటిలో వ్యాధి, వినలేకపోతున్నారంటే వెలికిడి వ్యాధి, సో నడలేకపోతున్నారంటే నడిచే వ్యాధి. ఇవన్నీ కూడా ప్రేమ లేదనుకుంటే హార్ట్కి వ్యాధి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తానికి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం మన భావోద్వేగాలే. ఈ ఎనర్జీని షిఫ్ట్ చేయాలంటే ధ్యానం వాడాలి. ధ్యానం వాడారా ఫ్యాంటాస్టిక్. సమాధి ధ్యానం వాడాలి, ప్రాణాయామం వాడాలి, ఫుడ్ని వాడాలి. ఎలా పడితే అలా తినేస్తే ఎట్లా? సో ఈ రూల్స్ ఫండమెంటల్ ఏంటంటే మనలో జఠరాగ్ని సమదోషస్తమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యాభిధీయతే. ఎలా ఉండాలి? ఆత్మలో స్టెబిలైజ్ అయితే కానీ నీకు ఆరోగ్యం రాదు. సమదోషస్థ అంటే మనకి త్రిదోషాలు వాత పిత్త కఫ. సమదోషస్తమాగ్ని జఠరాగ్ని ఇవన్నీ బ్యాలెన్స్గా ఉండాలి. జఠరాగ్ని బ్యాలెన్స్గా ఉండాలి. సమధాతు మన పంచధాతువులు కూడా కరెక్ట్గా ఉండాలి. బలక్రియ బయటికి వెళ్ళే చెమట కరెక్ట్గా ఉండాలా, ముక్కు నుంచి పోవాలా, నాలుగు నుంచి పోవాలా, యానస్ నుంచి పోవాలా, జెనిటల్స్ నుంచి పోవాలా. మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. అప్పుడు మనం కరెక్ట్గా హెల్తీగా ఉంటాం. హెల్త్కి ఇవన్నిటికీ ఇప్పుడు స్పిరిచువల్ వేరు కాదు, మనకి ఒకటేనండి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ ఈ నాలుగు ఒకే శరీరం అండి. ఫిజికల్ హెల్త్, మెంటల్ పీస్, ఎమోషనల్ బ్యాలెన్స్, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈ నాలుగు కలిస్తేనే మనం టోటల్ క్వాలిటీ ఇండివిజువల్ అంటాం. అంటే టోటల్ క్వాలిటీ ఇండివిజువల్ మీరు కావాలి. ఎప్పుడు అవుతారు టోటల్ క్వాలిటీ? నాలుగు ఈ స్ఫియర్లోనే ఉండాలి. ఫిజికల్గా ఏముంటుంది? హెల్త్ ఉండొచ్చు, అన్హెల్త్ ఉండొచ్చు, డిసీజ్ ఉండొచ్చు. మెంటల్గా పీస్ ఉండొచ్చు, రెస్ట్లెస్నెస్ ఉండొచ్చు. ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ ఉండొచ్చు. ఇవన్నిటికి ఏం చేయాలా? ధ్యానం. ధ్యానం చేస్తే రోగం రాదండి, కరెక్ట్గా చేస్తారు. ఏం లేదు, నా వీడియో పెట్టుకొని మీరు చేస్తే చాలండి బాబు. ఎక్కడికో వెళ్ళి నన్ను కూడా గురువు వద్దు, మీ తోటి సాధకండి. నన్ను గురువు అనుకోవద్దు, నేను గురువు కాదు. అంటే మాకు ఎప్పుడు చూపిస్తున్నారు ప్రాక్టికల్గా ధ్యానం ఎలా చేయడం? ఏముంది, ఇదే నేను సింపుల్గా చెప్పేసా కదా. సింపుల్గా చెప్పేశాను. ధ్యానం ఏముంది, ఇక హాయిగా కళ్ళు మూసుకొని పద్మాసనం వేసుకొని అబ్జర్వ్ చేయాలా. అలా కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తుంటే మీరు అబ్జర్వర్ మిగిలిపోతాడు. అబ్జర్వేషన్ నుంచి అబ్జర్వర్డ్ మిగిలిపోతాడు. అసలు అబ్జర్వర్డ్ ఎవడు? ఆత్మే. నేను చేస్తున్నాను ధ్యానం, ఎవరు చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నాడు ఎవడు అనేది ఆఖరికి నాన్ యార్ అంటాడే రమణ, భగవాన్ రమణ. ఆడు మిగిలిపోవాలా. అది మిగిలిపోతే ఇంక మరి వ్యాధి ఎక్కడ ఉంది, రోగం ఎక్కడ ఉంది? అని క్యాన్సర్ ఆయనకి. రోగాలు మానవండి. రోగాలతో మోహం, అటాచ్మెంటు, అప్పుడు మీకు ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే రావణ మహర్షికి ఏంటి ట్యూమరు, స్వామి చిన్మయానందకి బ్లడ్ క్యాన్సరు, ఆదిశంకరాచార్యకి పైల్స్, స్వామి వివేకానందకి ఇంకొకటి. ఇలా ఇప్పుడు ఏ ప్రాబ్లం అని కాదు ఇక్కడ. రామకృష్ణ పరమహంసకి థ్రోట్ క్యాన్సరు. ప్రాబ్లం కాదు ఇక్కడ. ప్రాబ్లం ఇఫ్ ఇట్ ఈస్ అంటే మీరు ఎప్పుడైతే బైండ్ అయ్యారో అది మీకు ప్రాబ్లం. వెన్ యు ఆర్ నాట్ ద బాడీ, వేర్ ఈస్ ద ప్రాబ్లం? రమణ మహర్షి ఏమన్నాడు? ఆపరేషన్ చేసుకోండి, నాకేం మత్తక్కర్లేదు అన్నాడు. మరి ఆ స్టేజ్కి వెళ్తే అదే కదా.